ధర్మబద్ధంగా డబ్బు సంపాదిస్తే దానిని పొదుపుగా ఖర్చు చేస్తాడు. అవినీతి మార్గంలో సంపాదించిన ధనాన్ని ఏం చేస్తాడు? విలాసాలకు ఖర్చు చేస్తాడు. మొదట ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలు, వీలైతే రెండో భార్య, లేకపోతే వ్యభిచారం. పరస్త్రీ వ్యామోహానికి అంతే లేదు. పురుషుల అవినీతి అక్రమ సంపాదనకు పరస్త్రీల పొందు తప్ప మరో ప్రయోజనం ఏమిటి? ఆ రాక్షసుడికి అలవడిన దురలవాట్లతో ఆ ఇంటి స్త్రీలకు ఆత్మగౌరవ భంగమే కాదు, వారి జీవితాలే నాశనమవుతాయి. ఆ దురలవాట్లు వాళ్ల పిల్లలకు కూడా అలవడతాయి. రక్షణ రంగాల్లో పనిచేసే వారైతే హనీ ట్రాపుల్లో పడి దేశద్రోహానికి ఒడిగట్టే ప్రమాదమూ ఉంది. వారి అవినీతి బయటపడిన నాడు సమాజంలో పరువు పోతుంది, మొదటకే మోసం వస్తుంది. భారతదేశంలోని అవినీతి పరుల వద్ద పోగుపడిన అవినీతి సంపదతో పన్నులు వసూలు చేయకుండా 10 సంవత్సరాల పాటు పరిపాలన చెయ్యవచ్చు అని ఒక సామాజికవేత్త ఉవాచ.